విద్యతోనే బీసీల అభివృద్ధి, అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా బడ్జెట్, అభివృద్ధితో కూడిన సంక్షేమం చంద్రబాబుకే సాధ్యం. విద్యతోనే బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ను మంగళగిరిలో విడుదల చేస్తూ వారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖను అప్పగించి సీఎం చంద్రబాబు నాయుడు తనపై గురుతర బాధ్యతలు పెట్టారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విద్యలోనూ బీసీ బిడ్డలు రాణించాలని ఆనాడే పాలించే స్థాయికి చేరుకోగలమన్నారు. వెనుకబడిన తరగతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను చెప్పలేకపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంక గురుమూర్తి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు అన్ని వర్గాల వారికి మేలు చేర్చేలా ఉన్నాయని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రత్యేకించి మధ్యతరగతి వారికి ఆదాయ పన్ను వెసులుబాటు ఊరట కలిగిస్తుందన్నారు. 12 లక్షల రూపాయల వరకు మినహాయింపులు ఇవ్వడం హర్షణీయమన్నారు. రైతులకు కిసాన్ క్రెడిట్ పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచడం, ఎంఎస్ఎంఈ లకు వరాలు ప్రకటించడంతో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు చేతునిచ్చి రుణాల బాధ నుంచి తప్పించినట్లయింది. పోలవరం, విశాఖ ఉక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిమాణం. గత ప్రభుత్వం అటకెక్కించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 5,936 కోట్లు, బ్యాలెన్స్ గ్రాంట్ గా 12,157 కోట్లు, స్టీల్ ప్లాంట్ కు 3,295 కోట్ల కేటాయింపుతో ఇక పరుగులు పెట్టడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను ప్రతిబింబించేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయనిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వీటి ద్వారా మరింత ఊతం లభిస్తుంది. కేంద్ర బడ్జెట్ ప్రజారంజకంగా ఉన్నందున ప్రజలకు మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరింత త్వరగా పూర్తి చేస్తామని గట్టి నమ్మకం కలిగిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పథకాల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు అంటూ మండిపడ్డారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కలిసికట్టుగా అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సాధ్యమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని దివాళా తీయించింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని తప్పక నెరవేరుస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వైసీపీ నేతల అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్తో వారు సమాజంలో గౌరవంగా బతుకుతూ సంతోషంగా జీవిస్తున్నారని మంత్రి తెలిపారు. మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూస్తామని ఇప్పటికే ప్రజలు తీసుకున్నారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామన్నారు మంత్రి. నిన్న మొన్న డిఎస్సి గురించి కూడా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాకొర ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని మీద ముందడుగు పడలేదు. ఎందుకలా తెలియదు. కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగానే నువ్వు ఆనాడు డిఎస్సి అంటూ ప్రకటించి ఆర్భాటంగా యాడ్లు ఇచ్చుకొని 2,000, 3,000 లోపే ప్రకటించావు. అవి కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఆ డిఎస్సి నోటిఫికేషన్ అన్నావు కానీ మరి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో నీకే తెలియాలా. ఆ ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోయావు? మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ సమగ్రంగా పరిశీలించి 13,500 చిల్లర ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి తెలిపింది. నోటిఫికేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి కొంచెం తాత్సారం జరిగింది. ఈ 6 నెలల్లో కూడా ఎవరైతే రేపు డిఎస్సి అభ్యర్థులు పరీక్షలకు పాల్గొంటున్నారో కూటమి ప్రభుత్వం డిఎస్సి పరీక్షలో పాల్గొనే అభ్యర్థులకి ఉచితంగా శిక్షణ ఇస్తోంది, తర్ఫీదు ఇస్తోంది. వారు సమగ్రంగా ఆ పరీక్షా విధానాన్ని అనుసరించి చదువుకుని రేపు పరీక్షలు రాయడానికి వెసులుబాటు కల్పిస్తూ ఈ 6 నెలల కాలంలో వారికి శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులు అవ్వడానికి అవకాశం కల్పిస్తోంది. అది మంత్రిగా లోకేష్ గారి ఆలోచనలు అందుకోవడానికి మీ స్థాయి సరిపోదు. మీకు అంత జ్ఞానం లేదు. ఉన్న సమయాన్ని కూడా ఎలా సద్వినియోగం చేసుకోవాలో లోకేష్ గారిని చూసి నేర్చుకోండి. జగన్ రెడ్డి గారు 6 నెలల కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడో చూసి నేర్చుకోండి. మీకంటే 10-12 ఏళ్ళు చిన్నాడు ఆయన. మీకు ఆలోచనలు రావు. మీకు దోపిడీ తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచనలు ఎట్టాగా రావు. కనీసం చూసి నేర్చుకోండి.